కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేరమెరి మండలంలో అన్నార్పల్లి వాగుపై అసంపూర్తిగా ఉన్న వంతెన నిర్మాణంపై స్థానికులు తీవ్ర నిరసన తెలిపారు. కరంజీవాడ, గోండుగూడ, అందూగూడతో సహా మొత్తం 12 గ్రామాల ప్రజలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఏళ్లు గడుస్తున్నా వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వాగు దాటి వీలు లేక ఆసుపత్రికి తరలించే క్రమంలో కొందరు మరణించిన సంఘటనలు కూడా జరిగాయని వారు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి వంతెన నిర్మాణం పూర్తి చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్ని బహిష్కరిస్తామని గ్రామస్తులు తెలిపారు. మాకు అడ్డంగా వాగు ఉంది. వాగు వల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అందువలన మేము ఓటు వేద్దామనుకున్నా కూడా మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఎందుకంటే మాకు బ్రిడ్జ్ అయ్యే వరకు, ఒకవేళ పని మొదలు పెట్టే వరకు మేము ఓటు ఎటువంటి పరిస్థితుల్లో మేము వేయము. మొదలు పెట్టినాకనే మేము ఓటు వేద్దామని నా విన్నపం నేను చేస్తున్నాను. బ్రిడ్జ్ కష్టాలు ఉన్నాయి. మేము ఇక్కడ అనారోగ్యంతో చచ్చిపోతున్నా కూడా మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఈరోజు గ్రామస్తులు ప్లకార్డులు పట్టుకొని అనార్పల్లి బ్రిడ్జ్ పనులు మొదలు పెట్టేంత వరకు మేము స్థానిక ఎలక్షన్లు బహిష్కరిస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ గారు మరియు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అనార్పల్లి బ్రిడ్జిని ఈ సంవత్సరమైనా మొదలు పెట్టకుంటే మేము ఎలక్షన్లు బహిష్కరిస్తాం, మా ఊరికి ఎవరు రావద్దు, మమ్మల్ని ఎవరు ఓటు అడగద్దని చెప్పేసి చెప్పే పరిస్థితి కూడా ఉంది. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో గోదావరి, శబరి నదులకి వరదలు పోటెత్తడంతో తీవ్ర నష్టం సంభవించింది. ముంపు మండలాలు ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారు. వరదల కారణంగా వాగులు, వంకలు పొంగి రహదారులు, పంట పొలాలని ముంచెత్తాయి. దీంతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ముంపు గ్రామాల ప్రజలు జలదీక్షలతో నిరసన తెలుపుతున్నారు. చింతూరు ఐటీడీఏ పరిధిలోని చుట్టూరు గ్రామంలోని గిరిజనులు తమ పంట పొలాల్ని ముంచిన చీకటి వాగులో నిలబడి ఈ జలదీక్ష చేశారు. ప్రతి ఏటా వరదల వల్ల పడుతున్న కష్టాలకి శాశ్వత పరిష్కారం చూపాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మా గ్రామంలో ప్రతి సంవత్సరం ఇదే మా బాధ. 30 సంవత్సరం మేము పుట్టినప్పటి నుండి మేము మునుగుతో తేలుతోనే సస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటి వరకు మమ్మల్ని